తర్వాత ప్రశ్న నీ కుటుంబము, నీ కులము, ఈ గొడవలు వస్తాయి. కాబట్టి అసలు డబ్బు అన్నదే రాజకీయానికి అవును సార్. అంటే మార్గము. బహిరంగంగానే సార్ పార్టీ అధినేతలు కూడా మనం వైసీపీ కరెక్ట్. గురించి మాట్లాడుకుంటే కొద్దిమంది బయటకు వచ్చి నన్ను 150 కోట్లు డిపాజిట్ చేయమన్నారు, నన్ను అసెంబ్లీ టికెట్ కోసం 80 కోట్లు డిపాజిట్ చేయమన్నారు అంటున్నారు. రేపు పొద్దున అవంతా కూడా ప్రజల నుంచే కదా వసూలు చేసేది. ఖచ్చితంగా ఎవరో కూడా కుటుంబాన్ని దివాలా తీసుకుని చేయలేరు. చేద్దామని మొదలెట్టినా కూడా ఎంతకాలం చేస్తారు? ఒక పేద దేశంలో 40 కోట్లు, 50 కోట్లు, లోక్సభ అయితే 150 కోట్లు, 200 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? సాధ్యం కాదు. మొదట్లో మంచి ఉద్దేశంతో రాజకీయంలో కొంతమంది వస్తున్నమాట వాస్తవం. డబ్బులు ఖర్చు పెట్టేలా చేద్దామని చెప్పని. కాలక్రమేణా అయితే వాళ్ళు ఊబిలో కూరుకుపోయి అవినీతిలో భాగస్వాములు కావాలి. లేకపోతే బాబు మేము ఏం చేయలేము నమస్కారం పెట్టి తప్పుకోవాలి. ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఒక టర్మ్ కాగానే బాబు ఇక చాలు మేము భరించలేమని చెప్పి వెళ్ళిపోతున్నారు. అంచేత డబ్బు పంపిణీ అన్నది ఖచ్చితంగా వ్యవస్థను నాశనం చేస్తుంది. డబ్బు నుంచి అధికారం, అధికారం నుంచి మరి డబ్బు ఒక విషవలయం అయిపోయింది. చివరికి చాలా వక్రగతిని పడుతున్నమాట వాస్తవం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, లేదంటే ఉద్యోగ కల్పన కావచ్చు, లేదంటే పరిశ్రమలు కావచ్చు, ఇట్లాంటి ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగిందో ఎవరిని అడిగినా చెప్తారు. అది అంటే ఏదో సృష్టి కల్పించడం కాదు, కనబడుతోంది, కళ్ళ ముందు కనబడుతోంది. ఒక పరిశ్రమ కూడా రాలే, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఈ విధమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారిని అడిగితే నేను డబ్బులు వేస్తున్నాను కదా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మీ అదేదైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము చేపలు పట్టడం నేర్పుతాము, చేపను తెచ్చియడం కాదు అని వీళ్ళు చెప్పే విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పూర్తిగా నేను ఇంటికే ఇచ్చేస్తున్నాను కదా, ఇంకేం అవసరం ఉందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా పావురాలు కనిపిస్తుంటాయి మనకు. అవి మధ్య పక్క నుంచి వెళ్తుంటే ఎగరట్లేదు, ఆ వెహికల్ వెళ్తున్నా కానీ దాని పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. అవి గతంలో ఆహారం తెచ్చుకునేవి, అవి ఇప్పుడు ఆహారం దాని దగ్గర తెచ్చిస్తున్నారు. దాని సహజ సిద్ధమైన ఎగిరే గుణాన్ని కూడా మర్చిపోతున్నాయి అవి. సో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అంటే దేశం మొత్తం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువైపోయింది. ఏం చెప్తారు దీని గురించి? అవును, మీరు అన్నట్టుగా దేశం అంతా కూడా ఎంతో కొంత మేరకు సంక్షేమం లేకపోతే ఓట్లు అనే పరిస్థితి వచ్చినమాట వాస్తవం. అదొకే. ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత అతిగా అంటే ఇక పరిపాలన అంటే మేము కైంకర్యం చేసి మేము జీతాలు ఇచ్చుకుని మిగతా డబ్బంతా కూడా బట్టంలో నొక్కేసి మీకు పంపించడం తప్ప వేరే పరిపాలన లేదన్నటువంటి ధోరణి. అలాగే పెట్టుబడులు ఎవరన్నా పెట్టి ఉపాధి కల్పన కోసం రిస్క్ తీసుకుని వాళ్ళ కుటుంబ డబ్బులు తాకట్టు పెట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు, ఇంకో చోట పోవచ్చు. ఏమైనా చేద్దాం అనుకుంటే వాళ్ళని పాపాత్మలుగా చూడడం, పురుగుల్లాగా చూడడం, ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టడం, ఎవరన్నా వస్తే వాళ్ళకి ఆహ్వానపరిచి గౌరవంగా వారిని అందరినీ ప్రోత్సహించకుండా వాళ్ళని చాలా హీనంగా చూడడం, వాళ్ళు పారిపోయేట్టు చేయడం విచిత్రమైన సంస్కృతి. సార్, ఈ రెండు కలిసినాయి. ఒక పక్కనేమో అసలు ప్రభుత్వం పాత్ర ఏమిటన్నది ప్రజలకి, పత్రికల్లో కానీ ప్రజల్లో కానీ చర్చ లేకుండా పోయింది. పార్టీలకి సిగ్గు లేకుండా పోయింది. ప్రభుత్వం పాత్ర మనం సొంతంగా చేసుకోలేని మనందరికీ ఉమ్మడిగా అవసరమైన సేవలను అందించడం. ఒక రోడ్డు ఉంది, రోడ్డు అవసరం మనందరికీ, కానీ రోడ్డు మనం సొంతంగా వేసుకోవాలి, ఉమ్మడిగా వేసుకోవాలి. కాబట్టి పన్నులు కడుతున్నాం, ఓట్లు వేసి అవన్నీ చేయండి అని వాళ్ళని పెట్టాం. ట్రాఫిక్ నియంత్రణ కావాలి, నేరం జరిగితే శిక్ష కావాలి, నా ఆస్తులకు రక్షణ కావాలి, తగాదా వస్తే పరిష్కారం కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, ఉత్తుత్తి విద్య కాదు, నిజమైన మంచి ఆరోగ్యం అందరికీ అందాలి, పెట్టుబడిని ప్రోత్సహించాలి, ఉత్పాదకతని పెంచాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, ఒంటరిగా చేయలేవు. ఇవి జరగకపోతే మన బతుకు సర్వనాశనం అవుతుంది. అరే వర్షం కురిస్తే వరదలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న హైదరాబాద్లో కాస్త వర్షం పడితే బండు టెండల్లో చచ్చిపోతున్నారు జనం. వర్షం పడితే సంతోషించాలి. ఒక అరగంట వర్షం పడితే మొత్తం నగరం అంతా వరదలు, రోడ్లన్నీ స్తంభించిపోయినాయి. అంటే ప్రభుత్వాలు పూర్తిగా మానేసినాయి. ఢిల్లీలో మీరు చూస్తుంటారు, సోషల్ మీడియాలో నిన్న వాళ్ళు వచ్చింది, డేనిష్ అంబాసిడరు ఢిల్లీ నగరంలో ఆయన ఎంబసీ ఉన్నటువంటి ప్రాంతంలో, మామూలుగా ఎంబసీలు ఉండేవి ఖరీదైన ప్రాంతంలో, అందరూ జాగ్రత్త పట్టించుకుంటారు. అక్కడ కూడా అంతా గార్బేజ్, చెత్త చెదారం నిండిపోతే ఆయన ఒక విదేశాలు, ఒక ఉత్తర యూరప్ లో డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి అంబాసిడరు సిగ్గు విడిచి బహిరంగంగా ఒక వీడియో తీసి నమస్కారం పెట్టి, అయ్యా కొంచెం బాగు చేయండి, మేము బతకలేకపోతున్నాం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వాలను ఎందుకు పెట్టుకున్నాం అన్న స్పృహ పూర్తిగా నాశనం చేసి బటన్ నొక్కి డబ్బులు పంచడం పరిపాలన నటిస్తున్నారు. ఇది సర్వనాశనం అవుతుంది. సంక్షేమం అవసరం, సంక్షేమం వద్దని దేశంలో ఎవరు అనరు. కానీ సంక్షేమం 2 విషయాలు పాటించాలి. ఒకటి, మన రోజువారీ ఖర్చుల్లో భాగం